గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తున్నాం. యాక్చువల్లీ పంకిన్ తినకూడదని చాలా వరకు అందరూ అనుకుంటారు. యాక్చువల్లీ దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వీటిలో రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ అండ్ ఐస్కి కూడా చాలా మంచిది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. బఠానీలు నానబెట్టుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ పంకిన్ ఇవి ఉపయోగిస్తూ మంచి రెసిపీ చేయబోతున్నాను. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్, గార్లిక్, జింజర్ ఇవన్నీ చాప్ చేసి పెట్టుకున్నాను. బఠానీలు ఇలా బాయిల్ చేసి పెట్టుకున్నాను అండ్ పంకిన్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా పంకిన్ కట్ చేసి పెట్టుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకుందాం. నెక్స్ట్ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కర్రీ లీవ్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ ఈ మూడింటిని ఫ్రై చేసుకుందాం. చూడండి, ఆనియన్స్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు జింజర్, గార్లిక్ యాడ్ చేసుకుందాం. జస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేస్తే చాలు, ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు. చూడండి, నెక్స్ట్ ఆనియన్స్ ఫ్రై అయిపోయింది కదా, కట్ చేసి పెట్టుకున్న పంకిన్ పీసెస్ యాడ్ చేసుకుందాం. లో ఫ్లేమ్లో ఒక 5 minutes కుక్ చేసుకోండి. ఈ పంకిన్ సాఫ్ట్ అయినంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న శనగల్ని ఇప్పుడు యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ధనియా, జీరా పౌడర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇది ఒక 5 minutes కుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మిల్క్ యాడ్ చేసుకుందాం. ఇలా మిల్క్లో కుక్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. మీకు కావాలి అనుకుంటే కోకోనట్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఓన్లీ మిల్క్ యాడ్ చేసుకున్నాను. కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. స్మెల్ కూడా వస్తుంది, చాలా టేస్టీగా ఉంది అనిపిస్తుంది. ఇంకొక 5 minutes లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. కుక్ అయినట్టుంది. మంచి స్మెల్ కూడా వస్తుంది. చాలా నాకు తినేయాలి అనంతా బాగుంది, మంచి స్మెల్, టేస్ట్. నాకు ఇప్పుడే కర్రీ పెట్టుకొని రైస్తో హ్యాపీగా తినేయాలనంత మంచి టేస్ట్ స్మెల్ వస్తుంది. చూడండి, కర్రీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా వెజ్ మసాలా పౌడర్ యాడ్ చేసుకుందాం. చూడండి, చాలా టేస్టీగా వచ్చింది కర్రీ. ఇప్పుడే టేస్ట్ చూశాను. వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు కర్రీని డిష్ అవుట్ చేసేసుకుందాం. వేడివేడిగా తినాలి, చాలా టేస్టీగా ఉంటుందండి. నాకైతే చాలా టేస్టీగా వచ్చింది. వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.